సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న రైలు భోగిల్లో మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాషింగ్ కోసం వెళ్లి ప్లాట్ఫామ్ పైకి తిరిగి వస్తున్న సమయంలో అదనపు ఏసీ బోగిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా భారీగా మంటలు అంటుకున్నాయి. రైలు బోగిల్లో మంటలు చెలరేగడం గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. అయితే ప్రమాదం సమయంలో రైలు బోగిల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ప్రమాదంలో ప్యాంట్రీ బోగి పూర్తిగా దగ్ధం కాగా ఏసీ బోగి పాక్షికంగా దగ్ధమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షార్ట్ సర్క్యూట్ ఎలా సంభవించిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. మెట్టుగూడ సమీపంలో ఆగి ఉన్న రైలు భోగిల్లో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫైర్ సేఫ్టీ అధికారి ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇది ఏ టైంలో జరిగింది, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? 10:50 ఆ ప్రాంతంలో మాకు ఫస్ట్ కాల్ వచ్చింది ఫైర్ కంట్రోల్ రూమ్కు. వచ్చిన వెంటనే సికింద్రాబాద్ అండ్ ఫైర్ స్నార్కల్ వెహికల్ తీసుకుని వచ్చినాం. బట్ కొంచెం స్మోక్ హెవీగా కనపడేసరికి సేఫ్ సైడ్గా ఇంకా ముషిరాబాద్, మల్కాజ్గిరి, మౌలాలి ఇంకొక 3 వెహికల్స్ ఆల్ టుగెదర్ ఒక 5 వెహికల్స్ వచ్చినాయి. ఇమ్మీడియట్గా 1 అవర్లో ఎక్స్టింగ్విష్ చేయగలిగాం. మొత్తం కనెక్టివిటీ ఉందని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత డిటాచ్ చేశారని కూడా చెప్తూ ఉన్నారు. లేదండి ఇవి నేను ఐఆర్ ఆఫీసర్స్తో మాట్లాడాము. వాళ్ళు వచ్చారు, అటెండ్ అవ్వారు, మాకు అసిస్ట్ చేశారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవి ఓన్లీ స్పేర్ ఏసీ టైర్ అండ్ ఒక బ్యాటరీ 2 కోచెస్ ఒకటి ఎక్కువ ఎఫెక్ట్ అయింది, ఒకటి పార్షియల్గా ఎఫెక్ట్ అయింది. దాంట్లో లైఫ్ లాస్, ఇంజ్యూరీస్ సీరియస్గా ఏం లేదు. ప్రాపర్టీ డ్యామేజ్ కూడా వెరీ లోనే. వర్క్స్ పరంగా కూడా ఇక్కడ ఉంచుతూ ఉంటారని కూడా చెప్తున్నారు. అప్పుడు ఎలక్ట్రీషియన్కి సంబంధించిన ఎవరైనా ఉన్నారా సార్? అట్లాంటిది ఏం లేదండి. వాళ్ళు యాజ్ పర్ రైల్వే ఐఆర్ అఫీషియల్స్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఏం లేదు. ఓన్లీ ఫర్ ఇక్కడ స్పేర్ కోసం పెట్టినాయి. వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళు అటాచ్ చేస్తూ ఉంటారు అంతే తప్ప ఇక్కడ దాంట్లో ఇప్పుడు పని జరగడం కానీ అట్లా ఎవరు ఉండడం కానీ అట్లాంటిది ఏం లేదు. ప్రాథమికంగా దేనికి కారణం ఏంటంటే సార్ ఫైర్ యాక్సిడెంట్? ఫైర్ యాక్సిడెంట్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్ జరిగేట్టుగా మిస్క్రీ అంటే వాళ్ళు ఏదైనా బ్యాటరీ చేంజెస్ కానీ అట్లా ఉన్నప్పుడు, లేదంటే థెఫ్ట్ జరుగుతూ ఉంటాయి. ఎంత నిఘా పెట్టినా చిన్న జరుగుతూ ఉంటాయి. అట్లాంటి టైంలో ఎర్త్ ద్వారా షార్ట్ సర్క్యూట్ జరిగే పాజిబిలిటీ ఉంటుందని చెప్పారు. యాక్చువల్గా ఈ ప్యాంట్రీ దానికి అటాక్ అయింది అండ్ ఏసీ కోచ్కి జస్ట్ ఇనిషియల్గా మేము చూస్తున్నాగానే అట్లా అయింది. ఇమీడియట్గా కట్ ఆఫ్ చేసేసినాం. కాబట్టి పెద్ద డ్యామ్ అసలు దాని పెద్ద మైనర్, వెరీ మైనర్. ఈ దానికి కొంచెం ఇది కూడా ఓన్లీ ప్యాంట్రీదే కాబట్టి వచ్చే గ్లాసెస్ పోయినాయి అంతే, తక్కువ. ఓన్లీ స్పేర్ పెట్టుకున్నారు, అవసరాన్ని బట్టి అటాచ్ చేస్తారు. కాబట్టి పలానా దగ్గరికి వెళ్తుందని మనం చెప్పలేము. మీరు అడిగే ముందు మేము అన్నీ అడిగాం వాళ్ళని. వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ ఇక్కడ స్పేర్గా పెట్టుకున్నాం, ఏ ట్రైన్కి అటాచ్ అయితే దాని పేరుతో వెళ్తాయి అదంతే. సడన్గా ఇంత మంటలు రావడానికి గల కారణం లోపల ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయని కూడా జనరల్గా వాళ్ళు అదే గ్లాసెస్, రెగ్జిన్, సీట్ కవరింగ్, వాల్స్, అవి మన ఇవి కర్టెన్స్ అవి ఉంటాయి తప్ప. అంటే అది కూడా స్మోక్ ఎందుకు వస్తుంటే ఆ రెగ్జిన్ ఐటము, ఆ ఫాల్స్ సీలింగ్ సంబంధించి అవి ఉంటాయి కాబట్టి అట్లాంటి జరిగింది. ఆ హెవీ స్మోక్ వచ్చింది. లేకుంటే అందులో పెద్ద మెటీరియల్ ఏమి ఉండదు, ఎందుకంటే ప్యాంట్రీ కదా, సీటింగ్ కానీ అది ఏమి ఉండదు. ఓకే, చూస్తున్నాం కదా, మొత్తంగా 10-50 గంటల ప్రాంతంలో కూడా సమాచారం అందినట్టు కూడా చెప్తున్నారు. ఎక్కువగా ప్యాంట్రీ ఐటమ్స్ అంటే గ్లాసెస్ కానీ రెగ్జిన్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా ఉండడంతో కూడా ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఒక భోగి వరకు మాత్రం ప్యాంట్రీ ఉన్న భోగి మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ఇంకో ఏదైతే ఏసీ కోచ్ ఉందో అది పాక్షికంగా ధ్వంసమైనట్టు కూడా చెప్తున్నారు. ఇది చాలా మైనరు, లోపల కూడా ఎవరు లేకపోవడంతో కూడా ప్రాణహాని తప్పినట్టుగా కూడా ఫైర్ సేఫ్టీ అధికారి చెప్తున్నారు. కెమెరా రంగనకలతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.